పాయింట్ ఆఫ్ సేల్స్, షార్ట్ ఫామ్లో పిఓఎస్ అని చెప్పేసి అంట. ఇది ఈ 9th వర్షన్లో మాత్రం ఈ అడిషనల్గా ఈ ఫీచర్ని ఇవ్వడం జరిగింది. మరి ఈ పాయింట్ ఆఫ్ సేల్స్ అంటే ఏంటంటే, మామూలుగా మీరు పెద్ద పెద్ద స్టోర్స్లో చూస్తూ ఉంటారు, మీరు తీసుకున్న గూడ్స్ డిఫరెంట్ కౌంటర్స్ దగ్గర క్యాష్ పే చేసి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఆ కౌంటర్స్లో ఉండే వాళ్ళకి ఈ అకౌంట్స్ సంబంధించిన అవగాహన సరిగా ఉండదు. చాలా తక్కువ స్టడీ గల వాళ్ళు అక్కడ పనిచేస్తూ ఉంటారు. మరి వాళ్ళకి ఈజీగా ఆ బిల్స్ అయితేమి, ఆటోమేటిక్ క్యాల్కులేషన్ అయితేమి, ఇవంతా వాళ్ళకి ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటే వాళ్ళు క్యాల్కులేట్ చేసే అవసరం లేకుండా ఈజీగా వాళ్ళు గూడ్స్ని డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. మరి అలాంటి సిచ్యువేషన్స్లో ఈ యొక్క స్పెషల్ పిఓఎస్ ఇన్వాయిస్ అనే వాటిని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. టాలీ 9th వర్షన్లో ఈ ఫీచర్ మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఫస్ట్ అది ఎలా వర్క్ అవుతుందో చూద్దామండి. ఇక్కడ మీరు ఒక కంపెనీ క్రియేట్ చేస్తుంటారు. మరి ఈ కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత మీకు వోచర్ టైప్ క్రియేషన్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందండి. అకౌంట్స్ ఇన్ఫో, వోచర్ టైప్స్, క్రియేట్. సో ఇప్పుడు ఆ యొక్క పిఓఎస్ ఇన్వాయిస్ అని చెప్పి నేమ్ తోటి ఒక వోచర్ని క్రియేట్ చేస్తున్నాం. ఇది టైప్ ఆఫ్ వోచర్ ఏంటండి? సేల్స్ వోచర్ అనమాట. ఓకే, మెథడ్ ఆఫ్ నెంబరింగ్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మీకు కావాల్సిన విధానంగా సెట్ చేసుకోండి. అయితే ఇక్కడ పైన ఆప్షన్ ఉంది, ప్రింట్ ఆఫ్టర్ సేవింగ్ వోచర్. ఎస్, అది ఇవ్వండి. అంటే ఈ వోచర్ని సేవ్ చేయగానే, యాక్సెప్ట్ చేయగానే ప్రింట్ అవుతుంది అనమాట, ప్రింటర్కి వెళ్ళిపోతుంది. అట్లానే యూస్ ఫర్ పిఓఎస్ ఇన్వాయిస్ అని ఉంది, దీన్ని కూడా ఎస్ అని ఇవ్వాలి. సో ఇప్పుడు ప్రింట్ మెసేజ్ 1 అని అడుగుతుంది. సో ఆ యొక్క బిల్లో ప్రింట్ కావాల్సిన మెసేజ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ థ్యాంక్ యూ. అట్లనే ఇంకొక మెసేజ్ విజిట్ అగైన్. ఓకే, ఇట్లా టైటిల్ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. అట్లానే నేమ్ ఆఫ్ క్లాస్ అని చెప్పి అడుగుతుంది. ఈ క్లాస్ నేము ఇవ్వండి, ఏదో పిఓఎస్ అని ఇస్తున్నాను. సో ఇప్పుడు ఆటోమేటిక్గా ఈ యొక్క పిఓఎస్ క్లాస్కి కావాల్సిన సెట్టింగ్స్ అంతా కూడా మీరు సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఎనేబుల్ గిఫ్ట్ వోచర్స్ ఎనేబుల్ చేస్తామా? ఎస్. మరి దానికి సంబంధించిన కరస్పాండింగ్ లెడ్జర్ ఏంటి అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో లెడ్జర్ అకౌంట్ దేనికి వెళ్తుంది? సో నేను జస్ట్ ఏదో ఒక లెడ్జర్ని తీసుకుంటున్నాను. తర్వాత క్రెడిట్ డెబిట్ కార్డ్ పేమెంట్. ఓకే, ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ తీసుకున్నాను. చెక్ ఆర్ డిడి, ఎస్బీఐ తీసుకున్నాను. క్యాష్ కిందే తీసుకున్నాను. సో ఇట్లా కరస్పాండింగ్ లెడ్జర్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. తర్వాత మీరు ఫీచర్స్లో ఈ వ్యాట్ ఎనేబుల్ చేస్తుంటే ఈ వ్యాట్ అనేది కూడా వస్తుంది. సో ఇప్పుడు లెడ్జర్ నేమ్ ఫస్ట్ లిస్ట్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ అని చెప్పి అడుగుతుంది. సో నేను సేల్స్ ఆఫ్ ఐటమ్స్ లేదంటే సేల్స్ @4% కింద ఇట్లా సెలెక్ట్ చేస్తాను. సో అట్లనే వ్యాట్ యొక్క సేల్స్ వ్యాట్ క్లాస్ వచ్చేసి 4%. ఓకే,
పర్సంటేజ్, రౌండింగ్ మెథడ్స్, అట్లనే రౌండింగ్ లిమిట్, ఓవర్ రైడ్ యూజింగ్ ఐటమ్ డిఫాల్ట్, ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉంచేసేయండి. తర్వాత అడిషనల్ అకౌంటింగ్ ఎంట్రీస్ అని చెప్పి వస్తుంది. అడిషనల్ అకౌంటింగ్ ఎంట్రీస్ ఇక్కడ వ్యాట్ అని ఇస్తున్నాను. మరి టైప్ ఆఫ్ క్యాల్కులేషన్స్ ఇక్కడ అడుగుతుంది ఆన్ వ్యాట్ రేట్. ఈ యొక్క లెడ్జర్స్ ముందరగానే క్రియేట్ చేస్తున్నాం కాబట్టి వచ్చాయన్నమాట. ఇవి ఆల్రెడీ కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత లెడ్జర్స్, కరస్పాండింగ్ లెడ్జర్స్ క్రియేట్ చేయబడి ఉన్నాయండి. ఇట్లానే నార్మల్ రౌండింగ్, రౌండింగ్ లిమిట్, ఓకే, ఇట్లా ఈ యొక్క క్లాస్ని క్రియేట్ చేసిన తర్వాత ఎంటర్ కొట్టి యాక్సెప్ట్ చేయండి. సో ఇప్పుడు మీరు బ్యాక్ వెళ్ళి అకౌంటింగ్ ఓచర్ ఎంట్రీలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ సేల్స్ తీసుకోండి. సేల్స్లో సేల్స్ పిఓఎస్ ఇన్వాయిస్ రెండు వస్తున్నాయి. సో పిఓఎస్ ఇన్వాయిస్ తీసుకుంటున్నాం. అట్లనే క్లాస్ నేము పిఓఎస్. ఓకే, చూడండి ఐటమ్ సపోజ్ సీలింగ్ ఫ్యాన్. సో నెక్స్ట్ ఐటమ్ గ్రైండర్స్. ఇట్లా ఆటోమేటిక్గా క్యాల్కులేషన్స్ అన్నీ వచ్చేస్తున్నాయి చూడండి. అట్లనే టేబుల్ ఫ్యాన్. ఓకే, ఫైనల్గా ఎంటర్ ప్రెస్ చేస్తే వ్యాట్తో కూడా క్యాల్కులేట్ అయ్యి వచ్చేస్తుంది. మరి ఇప్పుడు క్యాష్ టెండర్డ్ ఇక్కడ టోటల్గా 2080 రూపీస్ అయింది. సో 2080 రూపీస్ ఇచ్చేస్తున్నాం. ఓకే, ఎంటర్ ప్రెస్ చేయగానే యాక్సెప్ట్ వై అని ఇస్తే మీకు డైరెక్ట్గా ప్రింటింగ్కి వచ్చేసింది చూడండి. సో ఎస్ అన్నప్పుడు ఈ యొక్క సో పేపర్ సైజెస్, పేపర్ టైపు ఏంటి, ప్రింటర్ నేమ్ ఏంటి, నెంబర్ ఆఫ్ కాపీస్ ఎన్ని కావాలి, ఇవన్నీ కూడా ఇక్కడ క్లియర్గా మీరు సెలెక్ట్ చేసుకొని దాని ప్రకారం ఆ యొక్క ప్రింటింగ్ సెట్టింగ్స్ ప్రకారం ఎస్ అంటే ప్రింటర్కి వెళ్తుంది, నో అంటే ఇట్లానే బ్యాక్ వచ్చేస్తాం. సో ఆ విధంగా మీరు ఈ యొక్క పిఓఎస్ ఇన్వాయిస్ని క్రియేట్ చేసుకొని మీరు ఈ యొక్క ప్రింటింగ్స్ అంతా కూడా తీసుకునేదానికి అవకాశం ఉందండి. మరి ఈ యొక్క పిఓఎస్ రిజిస్టర్స్ ఏమయ్యో వాటిని డిస్ప్లే చేయాలి అనుకుంటే డిస్ప్లే మెనూలోకి వెళ్ళండి. అకౌంట్ బుక్స్, పిఓఎస్ రిజిస్టర్స్. సో మనకి ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుంది కాబట్టి అది క్లియర్గా ఇక్కడ రావడం జరిగింది. ఎంటర్ ప్రెస్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయండి. ఓకే, ఈ విధంగా మనం పాయింట్ ఆఫ్ సేల్స్ని ఆ యొక్క సపరేట్ ఇన్వాయిస్ క్రియేట్ చేసుకొని దాని ప్రకారం ఈజీగా ఆ యొక్క కౌంటర్స్లో ఈ ట్రాన్సాక్షన్స్ జరిపేదానికి అవకాశం ఉందండి.